ప్రకృతిని మనం కంట్రోల్ చేయగలమా? వర్షాలు మనం చెప్పినట్లు వింటాయా? అవును, వింటాయి. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం ఏకంగా 2000 కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ మిషన్ ద్వారా కేంద్రం ఏం చేస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. భూకంపాలు, సునామీలను మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ వర్షాలను మాత్రం కంట్రోల్ చేయవచ్చు అంటోంది కేంద్రం. ఈ ప్రాజెక్టు పేరు మిషన్ మౌసమ్. ఈ ప్రాజెక్టు ద్వారా కావాలనుకున్నప్పుడు వర్షాలు పడతాయి, వద్దనుకుంటే ఆగిపోతాయి. వర్షాలు పడని ప్రాంతాల్లో వర్షం పడేలా, వర్షం అతిగా పడే ప్రాంతంలో తక్కువ పడేలా చేయవచ్చు. ఈ మిషన్ మౌసమ్ అనేది భారతదేశాన్ని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉంచేందుకు, వాతావరణ అంచనాలను ఖచ్చితంగా తెలియజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఇండియాను క్లైమేట్ స్మార్ట్ దేశంగా మార్చటం. అంటే తుఫాన్లు, వరదలు, వేడిగాలుల్ని ముందే గుర్తించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇది 2000 కోట్ల ప్రాజెక్టు. దీన్ని 2026 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 నుండి 2026 వరకు మొదటి దశను అమలు చేస్తున్నారు. రెండో దశను 2026, 2031 మధ్య అమలు చేస్తారు. ఫస్ట్ ఫేజులో పరిశీలన నెట్వర్క్ను విస్తరించటం, సెకండ్ ఫేజులో ఉపగ్రహాలు, విమానాల ద్వారా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. కేంద్రంలోని ఎర్త్ సైన్సెస్ శాఖ నేతృత్వంలో ఐఎండీ, ఐఐటిఎం పూణే, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ నోయిడా వంటి సంస్థలు దీన్ని అమలు చేస్తాయి. భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవం సందర్భంగా 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మిషన్ను అధికారికంగా ప్రారంభించారు. మిషన్ మౌసమ్ని కేంద్రం ప్రయోగాత్మకంగా చేసి వాతావరణంపై పూర్తి కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలాగే భారత భూభాగ మ్యాప్ని అత్యంత హై రిజల్యూషన్తో తెలుసుకుంటూ దేశమంతా వాతావరణాన్ని కవర్ చేయాలని చూస్తోంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ రాడార్లు, శాటిలైట్లు, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ పేలోడ్స్ తేబోతోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణం ఉందో, ఏం చేయాలో ప్రతిరోజు తెలుసుకుంటుంది. దీనివల్ల సంచలన మార్పులు వస్తాయని ఒక అంచనా ఉంది. వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అత్యాధునిక సూపర్ కంప్యూటర్లను ఈ మిషన్లో ఉపయోగిస్తున్నారు. 70కి పైగా కొత్త డాప్లర్ వాతావరణ రాడార్లు, 10 విండ్ ప్రొఫైలర్లు, 10 రేడియో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయం, విపత్తు నిర్వహణ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, టూరిజంకు ఈ మిషన్ ద్వారా ఖచ్చితమైన సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్న 3 గంటల వాతావరణ సమాచారాన్ని ప్రతి గంటకు అందించేలా మెరుగుపరుస్తారు. ఇలాంటి ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. ఇజ్రాయెల్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో దీన్ని ఏళ్లుగా అమలు చేస్తున్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సీడింగ్ విధానం అంటారు. మేఘాల్లో నీటి ఆవిరి ఉంటుంది. క్లౌడ్ సీడింగ్ లో కొన్ని పదార్థాలను ఆకాశంలో విడుదల చేయడం ద్వారా నీటి ఆవిరి అణువులు దగ్గరకు చేరి బరువెక్కి చినుకులుగా నేలపై పడతాయి. అదే వర్షం. ఇది అమల్లోకి వస్తే భారతదేశ వాతావరణంలో సంచలన మార్పులు రావటం ఖాయం. ఉదాహరణకు ముంబైలో ప్రతి ఏటా అధిక వర్షాలు పడుతున్నాయి. దానివల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి. రాయలసీమలో చాలా తక్కువ వానలు పడుతున్నాయి. అందువల్ల కూడా చాలా నష్టాలు కలుగుతున్నాయి. ముంబైలో వానల్ని తగ్గించి రాయలసీమలో ఎక్కువగా పడేలా చేస్తే 2 చోట్ల లాభం ఉంటుంది. కేరళలో భారీ వర్షాలు పడి కొండ చెరువులు విరిగిపడడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. అదే ఆ స్థాయిలో వర్షం పడకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అలాగే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, రవాణా, పర్యాటక రంగాలకు ముందస్తు వాతావరణ హెచ్చరికలు అందించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. రెయిన్ రిమోట్ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇది ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.